రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల చట్టం ఒక చరిత్ర అని విద్యా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం పొందడంపై లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా ఉపాధ్యాయ బదిలీలు జరిగాయని ఆయన ఆరోపించారు. అందరితో చర్చించిన తర్వాతే చట్టం తీసుకువచ్చామన్నారు. ఇకపై పారదర్శకంగా ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టు ఉంటుందన్నారు. ఈరోజు హౌస్ ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఉపాధ్యాయులకి పెద్దపీట వేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం. విద్యారంగంలో అనేక సంస్కరణలు కూటమి ప్రభుత్వం తీసుకొస్తుంది. దాంట్లో భాగంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అనేది ప్రవేశపెడతాం జరుగుతుంది. అధ్యక్ష, ఒకసారి చరిత్రలో చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 అనేది, దాన్ని బట్టి మన లీగల్ అథారిటీ ఫర్ టీచర్ ట్రాన్స్ఫర్ ఈ యాక్ట్ ద్వారా మన అందరికి వస్తుంది. అంతేకాకుండా 1998లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జియో నంబర్ 505, 538 తీసుకొచ్చి జెడ్పీ స్కూల్స్ మొత్తం ఏకంగా డిఓకి ట్రాన్స్ఫర్ చేస్తాం జరిగింది. ఆనాడే కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. 2012 నుంచి 15 వరకు చూస్తే అధ్యక్ష, టీచర్ల రెగ్యులేషన్ అండ్ ట్రాన్స్ఫర్ రూల్స్ తీసుకొస్తాం జరిగింది. పాయింట్ బేస్డ్ స్కోరింగ్ సిస్టమ్ తీసుకొస్తాం జరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెబ్ బేస్డ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కౌన్సిలింగ్ సిస్టమ్ కూడా తీసుకొస్తాం జరిగింది. అధ్యక్ష, ఒకసారి కానీ మన చరిత్రలో చూస్తే అధ్యక్ష, మనకి జెడ్పీ హై స్కూల్స్ ఉన్నాయి, మండల్ పరిషత్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ మల్టిపుల్ యాక్ట్స్, గైడ్ లైన్స్, వాళ్ళకున్న రూల్స్ ప్రకారం నడుస్తాయి. అధ్యక్ష, ఒక్కసారి కానీ చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 5 సంవత్సరాల్లో డిస్క్రిషనరీ పవర్ పెద్ద ఎత్తున ఉపయోగించి ఏకంగా ఆనాటి మంత్రులు కానివ్వండి, ఆనాటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రిఫరెన్షియల్ పోస్టింగ్స్ ఇచ్చి పెద్ద ఎత్తున బయట నుంచి రికమెండేషన్ కూడా తీసుకుంటాం జరిగింది. ఇంతేకాకుండా అధ్యక్ష, ఎన్నికల టైంలో కూడా అడ్డగోలుగా ట్రాన్స్ఫర్లు జరిగినాయి. అధ్యక్ష, మాజీ మంత్రి వర్యులుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుండాల్సిన అధ్యక్ష. ఆనాడు 1100 కేసులు ఏకపక్షంగా ఆనాడు ట్రాన్స్ఫర్ కూడా చేస్తాం జరిగింది. ఎక్కడ కానీ పాయింట్ సిస్టమ్ కూడా పాటించలేదు. ఇంకా డిజైరబుల్ వేకెన్సీస్ ఏకంగా ఆన్లైన్లో కూడా బ్లాకింగ్ చేసే చరిత్ర మనందరం చూసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, లీగల్ కాంప్లికేషన్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేస్తే లిటిగేషన్ వచ్చేది, కోర్టు రూలింగ్స్ వచ్చేది, ఏకంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వచ్చిన పరిస్థితులు ప్రజలందరూ చూశారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఒక యాక్ట్ తీసుకొద్దాం అనేది కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ యాక్ట్ ఎందుకు తీసుకొస్తున్నాం అంటే, ఒక లీగల్ అథారిటీ స్టెబిలిటీ అనేది అవసరం. అంతేకాకుండా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్, అదేవిధంగా డిస్క్రిషన్ ఉండకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ టీచర్ ట్రాన్స్ఫర్స్ తీసుకురాని లక్ష్యంతో ఇది తీసుకొస్తున్నాం. ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా పెద్ద ఎత్తున చేయబడతాం. ఇంకో పక్కన గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం కూడా ఏర్పాటు చేసి అడ్జుడికేషన్ బాడీ ఉండాలనే ఆలోచనతో మేము తీసుకొస్తున్నాం. ఇంతేకాకుండా అధ్యక్ష, ఇది తీసుకొచ్చేదానికి అనేక మీటింగ్లు సంఘాలతో డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి, నేను కూడా ఒక మీటింగ్లో దాదాపు 5.5 గంటల సేపు దీని గురించి చర్చించాం. అధ్యక్ష, 2024లో మొదలైన ఈ ప్రయాణం ఆగస్టులో ఒకసారి, అక్టోబర్లో 2 సార్లు, నవంబర్లో 4 సార్లు సంఘాలతో ఎస్టీయూఏపీ, పిఆర్టీయూ, ఏపీటీఎఫ్తో మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా ఆనాడు ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ పైన, ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పాయింట్స్ పైన, స్కూల్ కేటగరైజేషన్ పైన, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ లింకేజ్ పైన కూడా డీటెయిల్గా చర్చించడం జరిగింది. అంతేకాకుండా అధ్యక్ష, ఇనిషియల్ కన్సల్టేషన్స్ అయిన తర్వాత ఈ డ్రాఫ్ట్ కూడా పబ్లిక్ ఫోరంలో పెట్టాం. మార్చి 2, 2025 ఉపాధ్యాయుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం కూడా పెట్టడం జరిగింది. సుమారుగా 7,700 పైచులుక ఫీడ్బ్యాక్స్ మాకు వచ్చిన అధ్యక్ష ఈ డ్రాఫ్ట్ బిల్ పైన. దాంట్లో ప్రధానంగా ట్రాన్స్ఫర్ ఆన్ స్పౌస్ గ్రౌండ్స్, డిసబిలిటీ అండ్ మెడికల్ క్రైటీరియా, మైనస్ పాయింట్స్ ఫర్ అబ్సెన్స్, టైమింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్, మున్సిపల్ టీచర్ ఇంక్లూజన్ పైన ఫీడ్బ్యాక్ వస్తాం జరిగింది అధ్యక్ష. ఈ యాక్ట్ అనేది వాస్తవంగా భారతదేశంలో మన తొలి రాష్ట్రం కావు, మన 4వ రాష్ట్రం అవుతాం. కర్ణాటక, ఉత్తరాఖండ్, అస్సాం ఈ యాక్ట్ ఇప్పటికీ అమల్లోకి తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ట్రైబల్ ప్రాంతాలు అవ్వచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాలు అవ్వచ్చు,
ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. విద్య నాణ్యత అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో ఒక అద్భుతమైన ఉపాధ్యాయులు మన దగ్గరకు ఉన్నారు. వాళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించాలి, కొన్ని సందర్భాల్లో వాళ్ళని ప్రోత్సహించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని గౌరవ సభ్యులందరికీ నేను తెలుపుకుంటున్నాను అధ్యక్ష. దాంట్లో భాగంగా కంపల్సరీ అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్ ఇన్ రూరల్ ఏరియాస్ ఉంటుంది, రీఅప్రోప్రియేషన్ ఆఫ్ టీచర్స్, క్రైటీరియా ఫర్ టీచర్స్ ట్రాన్స్ఫర్, హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా కౌన్సిలింగ్ విధానం, ఎంటైటిల్మెంట్ పాయింట్స్ కూడా ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ప్రత్యేకంగా అధ్యక్ష ఐటీడీఏ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల్ని అక్కడికి వెళ్ళి పనిచేసేందుకు ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులకి 1 పాయింట్ అంటే ఐటీడీఏలు ఉంటే ప్రాస్పెక్టివ్గా, రెట్రాస్పెక్టివ్ కాకుండా ప్రాస్పెక్టివ్గా 1 పాయింట్ సర్వీస్ పాయింట్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఈ యాక్ట్లో పెడతాం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రెసిడెన్షియల్ కేటగిరీల అధ్యక్ష వికలాంగులు వచ్చి గౌరవ సభ్యుల్ని కలిశారు, శాసనసభ్యుల్ని కలిశారు, మంత్రులను కలిశారు అధ్యక్ష. వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రెసిడెన్షియల్ కేటగిరీ కింద వాళ్ళు కూడా ఇస్తాం జరిగింది, విడోస్ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా పెడతాం జరిగింది. జిల్లా, జోనల్, స్టేట్ లెవెల్లో కూడా ఒక రిడ్రెసల్ మెకానిజం ఏర్పాటు చేయాలన్న నిర్ణయం ప్రభుత్వం కూడా తీసుకుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ అధ్యక్ష, ఇది సంస్కరణలో భాగం. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, దాంట్లో ఇది ఒక భాగంగా అవుతుంది. ఇది కీలకమైన పాత్ర వేస్తుంది. గతంలోనే చెప్పాను అధ్యక్ష, ఆ సీనియారిటీ లిస్ట్ కూడా పబ్లిష్ చేస్తున్నాం. ఆ సీనియారిటీ లిస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఇంకా శాశ్వతంగా ఉంటుంది, ఆన్లైన్ మెకానిజం ఉంటుంది. ఆ సీనియారిటీ లిస్ట్ డైరెక్ట్గా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్లోకి ఇంటిగ్రేట్ అవుతుంది. 117కి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం ఏదైతే తీసుకొస్తున్నామో అది కూడా ఇంక్లూడ్ చేసి ఆ ఇయర్ క్లాసులు ముందలనే ఉపాధ్యాయులు ఎక్కడ పోస్టింగ్ జరగాలి, ఏం జరగాలి అనేది ట్రాన్స్పరెంట్గా చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఈ చట్టం తీసుకొచ్చింది అధ్యక్ష. ఈరోజు ఒక చరిత్ర మనందరం కలిసికట్టుగా సృష్టించబోతున్నామని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ ఈ చట్టానికి ఆమోదం తెలపాలని గౌరవ సభ్యుల్ని కోరుతున్నాను అధ్యక్ష. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి బిల్లుకి పీడీఎఫ్ గ్రూప్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. వాస్తవంగా గత 10-15 ఏళ్లుగా ఇలాంటి చట్టం చేయాలని మేము అనేక సార్లు కోరాం. ఎందుకంటే బదిలీలు అనగానే అనేక మంది కోర్టులకు వెళ్ళటం, అవి ఆగిపోవటం, సంవత్సరాల తరబడి బదిలీలు జరగకపోవటం, ఇదంతా గతంలో జరిగింది. ఇప్పుడు చట్టం వచ్చింది కాబట్టి ప్రతి నెలలో తప్పనిసరిగా ఈ బదిలీలు జరుగుతాయని మేము భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ బదిలీలు జరగాలని భావిస్తున్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా మంత్రి గారి దృష్టికి 2-3 విషయాలు తీసుకొస్తున్నాం. ఒకటి, ప్రిఫరెన్షియల్ కేటగిరీ అని ఒకటి ఉంది అధ్యక్ష. దానికి సంబంధించి విజువల్లీ ఛాలెంజ్డ్ ఇలా కొన్ని గ్రూప్స్ వాళ్ళు ప్రాతినిధ్యాలు చేశారు. వాటిని ప్రజాస్వామ్యతంగా పరిశీలించి విధి విధానాలు రూపొందించేటప్పుడు వాటిల్లో మంచి చెడును ఆలోచించి చేయాలని కోరుతున్నాను. రెండోది, గత అనేక సంవత్సరాలుగా చూస్తే బదిలీల మీద బ్యాన్ ఉన్నప్పుడు కూడా వందలాది మంది ఉపాధ్యాయుల్ని ఎమ్మెల్యేలు చెప్పారనో, వారు చెప్పారనో, వీరు చెప్పారనో మేము వాటికి ఒక పేరు పెట్టాం, సర్కారీ బదిలీలు వచ్చి. అలాంటి బదిలీలు చాలా జరిగినాయి. గత గవర్నమెంట్, అంతకుముందు గవర్నమెంట్ అనేక సార్లు జరిగినాయి. అందుకని ఇలా ఈ చట్టం వచ్చింది కాబట్టి ఇక మధ్యలో ఎటువంటి బదిలీలు లేకుండా చూడాలని మంత్రి గారిని కోరుతున్నాను. మూడో అంశం అధ్యక్ష, ఈ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు, కౌన్సిలింగ్ జరుగుతుంది అధ్యక్ష, ఉపాధ్యాయ బదిలీలు ఏదైనా అవకాశం ఉంటే ఎస్జిటి టీచర్ల వరకు మాన్యువల్ కౌన్సిలింగ్ కి అవకాశం ఉందేమో పరిశీలించాలని మంత్రి గారిని కోరుతున్నాను. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లు కానీ, హెచ్ఎంలు కానీ చాలా తక్కువ సంఖ్యలో పరిమితంగా వాళ్ళు ఆప్షన్స్ పెడతారు. కానీ ఒక ఎస్జిటి టీచరు ఆన్లైన్లో కొన్ని వేల ఆప్షన్స్ పెట్టాల్సి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అదేదన్నా కౌన్సిలింగ్ లో ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ల వరకు మాన్యువల్కి ఏమైనా అవకాశం ఉంటే పరిశీలించాలని మంత్రి గారిని కోరుతూ ఈ బిల్లుకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం.